కరీంనగర్‌లో దారుణ సంఘటన జరిగింది. గర్భిణితో ఉన్న తల్లిని ఫస్ట్ భార్య కొడుకులు చంపేయడం జరిగింది. మరి కేవలం ఆస్తి కోసం తన మొదటి భర్త అంటే మొదటి భార్యకు పుట్టిన పిల్లగాళ్ళు తన రెండో భార్యని రాములు భార్యని చంపేయడం జరిగింది. అంటే ఫస్ట్ భార్య చనిపోయిన తర్వాత తిరుమలలో రెండో పెళ్లి చేసుకున్నాడు. 5 సంవత్సరాలైంది పెళ్లి చేసుకొని కూడా మరి తిరుమల ఇప్పుడు 7 నెలల గర్భవతిగా ఉంది. మరి కేవలం ఆస్తి కోసం ఒకవేళ పిల్లగాడు గాని ఎవరైనా పుడితే ఆస్తిలో ఓట అడుగుతారని ఒక ఆశతో మొదటి భార్య పిల్లగాళ్ళు తిరుమలను గొంతు కోసి మరీ చంపేశారు. కేవలం ఆస్తి కోసం. మరి రాములు ఇంటి ఆ ఆస్తి అంతా తన పేరు మీద రాసాడు ఆస్తి అంతా. మరి అదొక దృష్టిలో పెట్టుకొని పగ పెంచుకొని మొదటి భార్య కుమారులు తను ఎట్లైనా ఆ ఆస్తి సాధించాలి, సంపాదించుకోవాలి, తీసేసుకోవాలని ఒక ఆలోచనతో ఏం చేస్తున్న సైకోతనంలో గర్భిణితో ఉన్న తిరుమలను గొంతు కోసి మరీ చంపేశారు. ఇప్పుడు వీరంతా మరి తండ్రి కూడా రాములు కూడా అక్కడ లేడు పరారులో ఉన్నట్టుగా చెప్తున్నారు. మరి పిల్లగాళ్ళు కూడా పరారులో ఉన్నారు. 2 టీమ్‌లకు విభజించి పోలీసులు వాళ్ళని వెతుకుతున్నారు. ఎందుకు అని అడిగినప్పుడు కేవలం ఆస్తి గురించి అన్నట్టుగా తెలుస్తుంది. గతం 3 నెలల నుంచి వాళ్ళ ఇంట్లో ఆస్తుల గురించి గొడవలు అయితున్నట్టుగా తెలుస్తుంది. మరి ఒకవేళ వచ్చే 3 నెలల్లో తను డెలివరీ అయ్యి ఎవరు పుట్టినా కూడా ఆస్తి కోసం అంటే ఆస్తి వాళ్ళకి కూడా షేర్ చేయాలి. వాళ్ళకి ఇచ్చేయాలని ఒక ఆలోచనతో చంపేయడం జరిగింది. మరి చంపేసి ఇప్పుడు జైల్‌లో ఉండి ఆస్తి తీసుకుంటారా? ఏ విధంగా సాధిద్దామని ఆస్తి తీసుకునే విధానం ఇదేనా? మాట్లాడి తీసుకుంటారా? లేకపోతే చంపేసి తీసుకుంటారా? అసలేం జరిగిందా? అడిగే ప్రయత్నం ఒకసారి మా ప్రతినిధి ఆదిత్య ఉన్న లైన్‌లో. ఆదిత్య అసలు ఏం జరిగిందక్కడ? తిరుమలని ఎందుకు చంపాల్సొచ్చింది? మొదటి భార్య కొడుకు. రైట్ వంశీ. ఆస్తి తగాదాల్లో ఒక గర్భిణీ స్త్రీ ప్రాణం అయితే పోయిందని చెప్పుకోవాలి. ఇది కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంటలో దారుణమైన సంఘటన అయితే జరిగింది. అంటే రాములు అనే వ్యక్తి తిరుమల అనే ఒక మహిళని రెండో వివాహం అయితే చేసుకోవడం జరిగింది. అయితే ఆ తర్వాత ఆమె ప్రెగ్నెంట్ అవ్వడం జరిగింది. అయితే ఈ టైంలోనే రాములు ఏం చేశాడంటే తన ఇంటి రిజిస్ట్రేషన్ మొత్తాన్ని కూడా తిరుమల పేరు మీదకి మార్పించేశారు. సో ఇప్పుడు రాములు మొదటి భార్య కొడుకులు ఏం చేశారంటే మొత్తం ఆస్తి మొత్తం తిరుమలకి వెళ్ళిపోతుంది. తిరుమలకి ఇప్పుడు కొడుకు పుడితే పిల్లలు పుడితే వాళ్ళకి వెళ్ళిపోతాయి ఆస్తులు అని చెప్పేసి వాళ్ళు భావించారు. అందుకే వాళ్ళు ఏం చేశారంటే ఈమెను ప్రాణాలతో ఉంచకూడదు, ఆమెకు పిల్లలు పుట్టకుండా చేయాలి అన్నట్టుగా ఒక ప్లాన్ వేయడం జరిగింది. అందుకే కత్తులతో గొంతు కోసి చంపేస్తారు. అలా ఈ మొదటి భార్య కొడుకులైతే ఈ ఆస్తుల కోసం అని చెప్పేసి అలా రాములు రెండో భార్య ఆయన తిరుమలని గర్భిణిగా ఉండగానే చంపేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ న్యూస్ అయితే అక్కడ కరీంనగర్ వ్యాప్తంగా కూడా సంచలనం అయితే సృష్టిస్తుంది. 7 నెలల గర్భిణి ఆమె. సో అటువంటి టైంలో చంపడం అంటే ఇప్పుడు వాళ్ళు తీసింది ఒక ప్రాణం కాదు, రెండు ప్రాణాలు అయితే వాళ్ళు తీయడం జరిగింది. సో ఇలా కొడుకుల వ్యవహార శైలి పైన ఇప్పుడు అక్కడ స్థానికులు కూడా కోపోద్రేకం అయిపోయారు. రాములు పరిస్థితి ఏంటి? రాములు ఏమన్నా చెప్పడం జరుగుతుందా? అక్కడ ఇంటి దగ్గర తన భార్యని చంపేయడం జరిగింది. ఆ కుమారులే చంపేశారు కాబట్టి రాములు ఏమన్నా చెప్తున్నాడా? ఈ రాములు అనే వ్యక్తి ఇప్పుడు అక్కడ లేనట్టుగా ఒక వార్త అయితే వస్తుంది. మరి పోలీసులు అతని కస్టడీకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా లేకుంటే అజ్ఞాతంలో ఉన్నాడా అన్న న్యూస్ అయితే ఇంకా క్లారిటీ అయితే లేదు. సో 3 నెలలుగా కూడా ఈ రాములు ఇంట్లో అయితే ఈ ఆస్తి తగాదాలు అయితే నడుస్తూ ఉన్నాయి. సో ఈ ఆస్తి తగాదాలు ఇంకా తీవ్రతరంగా మారిపోయి ఇప్పుడు ఈమె తిరుమల ప్రాణం అయితే తీయడం జరిగింది వాళ్ళ మొదటి భార్య కొడుకులైతే. అయితే మరి రాములు ఎలా రియాక్ట్ అవుతాడు దీని పట్ల? ఎందుకంటే అతను ఇంటిని మొత్తాన్ని కూడా ఈ తిరుమల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. అలా రిజిస్ట్రేషన్ చేయించిన వెంటనే మరి వీళ్ళకు ఆస్తులన్నీ కూడా ఆమెకు వెళ్ళిపోతున్నాయి, ఆమె పిల్లలకి వెళ్ళిపోతాయని ఒక భావనలో పడిపోయి ఈ విధంగా చేశారని కూడా తెలుస్తుంది. అలా మొత్తం తిరుమల పైన వీళ్ళు కక్ష పెంచేసుకొని ఇటువంటి ఒక ఘాతుకానికైతే వాళ్ళ కొడుకులైతే పాల్పడ్డారని చెప్పుకోవాలి. థాంక్ యూ ఆదిత్య. థ్యాంక్ యూ. చూసారు కదా! కేవలం ఆస్తి కోసం మాత్రమే ఫస్ట్ భార్య పిల్లగాళ్ళు చంపేయడం జరిగింది. అంటే తల్లితో సమానం తను. తల్లి బాధ్యతలు తీసుకొని వాళ్ళని పెంచడం కూడా జరుగుతుంది. మరి ఆస్తి వేరే వాళ్ళకి అంటే ఆ పిల్లగాడు తిరుమలకు పుడితే ఆస్తి వాటాలు తనకు కూడా ఇవ్వాలేమో, అడుగుతారేమోనో ఆలోచనతో ఈ ఘటనకి పాల్పడినట్టుగా తెలుస్తుంది. మరి ఎన్ని చూసినా ఆస్తుల కోసం, అక్రమ సంబంధాల కోసం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. మన రాష్ట్రంలో గాని, దేశంలో గాని జరుగుతా ఉన్నాయి. మరి కన్న తల్లిని ఇద్దరు ప్రాణాలు తీసేసిన వ్యక్తుల్ని పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రెజెంట్ వాళ్ళు పరారులో ఉన్నట్టుగా తెలుస్తుంది. 2 టీమ్‌లుగా డివైడ్ అయ్యారు. మరి ఆస్తి తీసుకునే విధానం ఇదంటారా? మాట్లాడి కూర్చొని సెటిల్ చేసుకోకుండా ఈ చంపేసుకోవడాలు తల్లి గర్భవతితో ఉన్న తల్లిని అతి కిరాతకంగా గొంతు కోసి మరీ చంపేశారు. మరి ఆ టైంలో రాములు లేడా అక్కడ? మరి రాములు గతంలో రిజిస్ట్రేషన్ అంతా తిరుమల పేరు మీద రాసేసాడు. తన పేరు మొత్తం ఆస్తి అంతా రాసేసాడు.
మరి ఇది కక్షతో చంపేసాడా? మరి రాములు ఏమైపోయాడు? రాములు అక్కడ చనిపోయిన తర్వాత ఆ ఘటనా స్థలంలో ఎందుకు లేరు? కేవలం రాములకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ ఎందుకున్నారు? ఇక్కడ ఈ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఎందుకు లేరు? ఈ పోలీసులు చాలా అనుమానాలున్నాయి. మరి వీళ్ళు పరారులో ఉన్నారు. మళ్ళీ వీళ్ళంతా పట్టుకున్న తర్వాత ఏం జరిగింది? ఏమైంది? అనే దాని మీద పూర్తి వివరాలు తెచ్చుకుందాం. మీరేమనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియండి. ఆస్తి తీసుకునే విధానమా? మరి కన్నతల్లి కాకపోయినా కూడా మరి ఆస్తి కోసం చంపేస్తారా? మరి చూడాలి ఈ పోలీసుల విచారణ ప్రకారం ఏమైతదో.